హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య వార్తల్లో నిలిచిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలని ఈ వీడియోలో చూస్తాము. ఇక తెలంగాణ రాష్ట్రంలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసము ముఖ్యమైనటువంటి కంటెంట్ని మన ఛానల్లో అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేటువంటివి రెగ్యులర్గా మీకు అందుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇవ్వబడ్డాయి, సో వాటి ద్వారా జాయిన్ అవ్వండి. ఇక చూసినట్టయితే మొట్టమొదటగా ప్రయోగానికి సిద్ధంగా దేశీయ ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ అంటూ ఇక్కడ ఒక న్యూస్ అనేటువంటిది ఉన్నది. ఇది వార్తలో నిలిచినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అంశంగా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్గా అభివృద్ధి చేసిన ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 తొలి ప్రయోగాన్ని మిషన్ ఆగమన్ పేరిట జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్యలో నిర్వహించనున్నట్లు స్కైరూట్ ఏరోస్పేస్ గురువారం ప్రకటించింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీ అయినటువంటి స్కైరూట్ ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నదో వారు మొట్టమొదటి ఇక్కడ ఆర్బిటాల్ రాకెట్ అనేటువంటిది విక్రమ్-1 అనేటువంటి దాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయోగం అనేటువంటిది జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్యలో జరగబోతున్నట్టుగా ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ స్కైరూట్ ఏరోస్పేస్ సంబంధించినటువంటి అంశాలని మనం ఇక్కడ చూసినట్టయితే సంస్థ పేరు స్కైరూట్ ఏరోస్పేస్ అన్నారు. ఇది దేశంలో తొలిసారిగా స్టార్ట్ అయినటువంటి ఒక ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీ అన్నమాట. అంటే ఇంతవరకు ఇస్రో ప్రయోగించినటువంటి స్పేస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పవచ్చు. అంటే గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా, అంటే ఇస్రో అనేటువంటిది గవర్నమెంట్ సంస్థ కాబట్టి గవర్నమెంట్ ద్వారా ప్రాజెక్ట్స్ అనేవి చేపట్టబడ్డాయి. కానీ తొలిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ అనేటువంటిది భారతదేశంలో నెలకొల్పబడింది హైదరాబాద్ కేంద్రంగా. దాన్నే స్కైరూట్ ఏరోస్పేస్ అని చెప్పేసి అంటాం అనమాట. మరి దీని యొక్క వ్యవస్థాపకులు మనం ఇక్కడ చూసినట్టయితే పవన్ కుమార్ చందన అండ్ నాగభరత్ డాకా అనేటువంటి ఇద్దరు ఐఐటియన్స్. ఇంతకుముందు ఇస్రోలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ స్కైరూట్ ఏరోస్పేస్ అనేటువంటి ఒక ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీని మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. కాబట్టి వీళ్ళు మొదటిసారిగా ఆర్బిటాల్ రాకెట్ని అభివృద్ధి చేసి దాన్ని ప్రయోగించడం జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాకెట్ పేరు వచ్చేసి విక్రమ్-1. మిషన్ పేరు వచ్చేసి మిషన్ ఆగమన్ అనేటువంటి పేరుతో ఇక్కడ విక్రమ్-1 అనేటువంటి రాకెట్ని ప్రయోగిస్తున్నారు. మరి ఇది ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నారంటే తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అందులో ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని ప్రయోగించడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిది, ప్రధాన ఉద్దేశం ఏంటిది అనేటువంటిది మనం ఇక్కడ చూసినట్టయితే అంతరిక్ష ప్రయాణంలో రాకెట్కి సంబంధించినటువంటి కీలక వ్యవస్థలైనటువంటి ప్రొపల్షను, స్టేజ్ సపరేషను, గైడెన్సు, నావిగేషను మరియు కంట్రోల్ సిస్టమ్స్ యొక్క పనితీరును పరీక్షించి తదుపరి ప్రయోగాలకు అవసరమైనటువంటి కీలక సమాచారాన్ని సేకరించడం కోసము ఈ పర్టికులర్ రాకెట్ అనేది ప్రయోగించబడుతున్నట్టుగా చెప్తున్నారు. మరి దీని యొక్క సామర్థ్యము, పేలోడ్ కెపాసిటీ ఎంత అనేటువంటిది మనం ఇక్కడ చూసినట్టయితే సుమారు 350 కిలోల బరువు ఉన్నటువంటి చిన్న చిన్న ఉపగ్రహాలను మోసుకెళ్ళగలదని ఈ విక్రమ్-1 రాకెట్ గురించి చెప్తున్నారనమాట. కాబట్టి ఇది భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి లో ఎర్త్ ఆర్బిట్, LEO లో ఎర్త్ ఆర్బిట్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టేటటువంటి సామర్థ్యం దీనికి ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే మొట్టమొదటగా స్కైరూట్ ఏరోస్పేస్ అనేటువంటి ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీ మొట్టమొదటి ఆర్బిటాల్ రాకెట్ని దాన్ని విక్రమ్-1 అది కూడా మిషన్ ఆగమన్ పేరిట ప్రయోగిస్తుంది అనమాట. అయితే ఇక్కడ దీనికి సంబంధించి బియాండ్ బార్డర్స్ మనం చూసినట్టయితే ఇన్స్పేస్ అనేటువంటి ఇస్రో సంస్థ అనేది ఇక్కడ ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఫెసిలిటేషను, అదేవిధంగా వాటి యొక్క ప్రాజెక్ట్ సంబంధించిన రెగ్యులేషను అవన్నిటిని గురించి చూస్తూ ఉంటుంది అనమాట. అది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనము చూసుకోవాలి. ఇవి కాకుండా, అంటే ఇదొకటే కాకుండా స్కైరూట్ ఏరోస్పేస్ కాకుండా మిగతా
ఓకే, ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీలు ఏమొచ్చినాయి అనే దాని గురించి కూడా మనం చూసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే పిక్సెల్ అనేటువంటి ఒక ఇక్కడ ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీ అనేటువంటిది ఒకటి ఉన్నది. దాంతోపాటు అగ్నికుల్ అనేటువంటి ఇంకొక స్పేస్ టెక్ కంపెనీ కూడా మనకు భారతదేశంలోకి వచ్చింది. వాళ్ళు ఇక్కడ 3D ప్రింటెడ్ ఇంజన్ని కూడా, రాకెట్ ఇంజన్ని కూడా వాళ్ళు తయారు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో నేను చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి అంశాలుగా పరిగణించాలి, గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ చూసినట్టయితే దేశీయ సెమీ కండక్టర్ రంగానికి మరొక 1,25,000 కోట్లు అనేటువంటి న్యూస్ అనేది ఇక్కడ ఉన్నది. కాబట్టి ISM ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 కింద కేటాయింపులు చేశారు 1,25,000 కోట్లు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ న్యూస్ని మనం ఇక్కడ చూసినట్టయితే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 కోసము 1,25,000 కోట్ల కేటాయింపులు ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. చిప్ల తయారీలోనూ భారత్ను అంతర్జాతీయ ముఖ్య గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే మనం చూసినట్టయితే ISM 1.0 ఇండియా సెమీకండక్టర్ మిషన్ 1.0 కింద 76,000 కోట్లు కేటాయించడం జరిగింది ఇంతకుముందు. అయితే ఈ పర్టికులర్ బడ్జెట్లో ISM 2.0ని ప్రతిపాదించారు. సో దాని కింద ఈ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్కి, ఈ ఆర్థిక సంవత్సరానికి 1,000 కోట్లు ప్రతిపాదించారు. ఈ సంవత్సరానికి మొత్తంగా 1,25,000 కోట్లు ప్రతిపాదించారనే దాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ISM 2.0 కింద మొత్తం 1,25,000 కోట్లని కేటాయించడం జరిగింది. అయితే అందులోన ఈ ఫినాన్షియల్ ఇయర్, ఈ పర్టికులర్ ఇయర్ బడ్జెట్లో 1,000 కోట్లు అనేటువంటి దాటిని ఓకే, సో ఇక్కడ ప్రతిపాదించడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ISM 1.0 కింద మాత్రము 76,000 కోట్లు ప్రతిపాదించారు ఇంతకుముందు అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి ISM 1.0తో పోలిస్తే ISM 2.0లో భారీగా కేటాయింపులు జరిగినాయి. అంటే దాదాపు ఇక్కడ డబుల్ అయినటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఇంతకుముందు వీడియోస్లో చెప్పడం జరిగింది, ఇక్కడ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అనేటువంటిది ఉంటుంది. అంటే ISM 2.0 కింద మనకు ఒక స్పెషల్ ఓకే, సో పార్ట్ అనేది ఉన్నది, భాగం అనేటువంటిది ఉన్నది. దాన్ని ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అని చెప్పేసి అంటాం. ఈ ECMS అనేటువంటి స్కీమ్ కింద 40,000 కోట్లు అనేటువంటి దానికి కేటాయించడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి 1,25,000 కోట్లలో 40,000 కోట్లు అనేటువంటివి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కోసమే ప్రతిపాదించడం జరిగిందనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాబట్టి ఇలాంటి లక్ష్యాలతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కింద 12 సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టులను ఆమోదించడం జరిగింది. వీటి మొత్తం పెట్టుబడి విలువ దాదాపు 1,64,000 కోట్లు. ఇందులో ఒక ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉన్నది, 2 కాంపౌండ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు ఉన్నాయి, 9 ప్యాకేజింగ్ యూనిట్లు ఉన్నాయన్నమాట. సో గుర్తుపెట్టుకోవాలి, 1 ఫ్యాబ్రికేషన్ యూనిట్, 2 కాంపౌండ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, 9 ప్యాకేజింగ్ యూనిట్లు అనేటువంటివి ఉన్నాయన్నమాట. సో ఆ రకంగా మొత్తం ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే 12 ఓకే, సో ఇక్కడ యూనిట్స్ అనేటువంటివి మనకు ఇక్కడ భారతదేశంలో ఇప్పటికీ నెలకొల్పబడ్డాయి అని చెప్పేసి ఓకే, కొన్ని ఆపరేషన్లోకి వచ్చినాయి, కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయన్నమాట. కాబట్టి అవన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక డిజైన్ అనుసంధానిత ప్రోత్సాహక పథకం కింద 24 ప్రాజెక్టులకు ప్రభుత్వం మద్దతు అందిస్తున్నది. అడ్వాన్స్డ్ చిప్ డిజైన్ టూల్స్ కోసము 105 కంపెనీలకు సహకారం అందిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సో అదనమాట. అయితే ఇక్కడ సిజీ సెమీ అనేటువంటి ఒక కొత్త ప్రాజెక్ట్, ప్రముఖ ప్రాజెక్ట్ ఏదైతే ఈ 12 ప్రాజెక్ట్స్ భాగంగా ఉన్నది ఏదైతే ఉన్నదో ఒకటి, సో దాన్ని July 4th ప్రారంభించడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి నిన్న చూసినట్టయితే ప్రధానమంత్రి మోదీ గారు ఈ సిజీ సెమీ అనేటువంటి ప్రాజెక్ట్ని ఆల్రెడీ ఆ యూనిట్ని నిన్న స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అది నిన్నటి కరెంట్ అఫైర్స్లో వచ్చింది. కాబట్టి దాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ISM 2.0కి 1,25,000 కోట్లు అనేటువంటివి కేటాయించడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ ఉన్నటువంటి 12 సెమీ కండక్టర్ యూనిట్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇక్కడ సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మిషన్ పేరు ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0. ఓకే, సో లక్ష్యం ఏంటి, గోల్ ఏంటి? అంతర్జాతీయ స్థాయిలో చిప్ల తయారీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో భారతదేశాన్ని ఒక ముఖ్య గమ్యస్థానంగా తీర్చిదిద్దడము. ఓకే, సో నిధుల కేటాయింపు, ఓకే, బడ్జెట్ అలొకేషన్ మనం చూసినట్టయితే ISM 2.0 కింద 1,25,000 కోట్లను కేటాయించడం జరిగింది.
ఓకే, సో ISM 1.0తో పోలిస్తే 76,000 కోట్లను కేటాయించడం జరిగింది. సో ఇక్కడ 12 సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఓకే, సో మొత్తం పెట్టుబడుల విలువ 1,64,000 కోట్లు. 12 ప్రాజెక్టులు ఉన్నాయి, అందులో ఒకటి ఫ్యాబ్రికేషన్ యూనిట్, 2 కాంపౌండ్ యూనిట్స్, ఓకే 9 ప్యాకేజింగ్ యూనిట్లు అనమాట. ఓకే, సో వాటి గురించి చూద్దాం ఇక్కడ. అయితే ఒక ఫ్యాబ్రికేషన్ యూనిట్ అన్నాం కదా, ఫస్ట్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ వచ్చేసి టాటా ఎలక్ట్రానిక్స్ అండి. ఇది ఫస్ట్ది టాటా ఎలక్ట్రానిక్స్ అండ్ PSMC తైవాన్ కంపెనీ. ఓకే, సో ఇది ఎక్కడ అంటే ధోలేరా అనేటువంటి ప్రాంతం గుజరాత్లో స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ మేజర్ కమర్షియల్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ అనమాట. సో గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్. అంటే ఇక్కడ చూసినట్టయితే సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ అంటే ఏమిటి, కాంపౌండ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ అంటే ఏంటిది, ఇది జాగ్రత్తగా గమనించాలి మనం. అయితే సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లో ప్యూర్ సెమీ కండక్టర్ని యూస్ చేస్తారు. ఓకే, ప్యూర్ సెమీ కండక్టర్ అంటే ఏంటి అంటే సిలికాన్, ఓకే జెర్మేనియం లాంటివి ఏవైతే ఉన్నాయో సో వాటిని యూస్ చేస్తారనమాట. అయితే కాంపౌండ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ అంటే ఇవి ఇంకొక ఇంప్యూరిటీతో కలుస్తాయి అనమాట, సిలికాన్ జెర్మేనియం. దాన్ని ఇక్కడ సిలికాన్ కార్బైడ్ అంటాం. SiC అంటే సిలికాన్ కార్బైడ్ అనేటువంటి సెమీ కండక్టర్ మెటీరియల్ని యూస్ చేసినట్టయితే ఓకే, సో వాటిని మనం కాంపౌండ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ అని చెప్పేసి అంటాము. సో వాటికి సంబంధించి 2 ప్లాంట్స్ అనేటువంటివి మనకి ఇండియాలో ఉండడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఏదైతే కాంపౌండ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అవుట్కమ్స్ అనేటువంటివి, ఓకే అవుట్పుట్స్ అనేటువంటివి ఎక్కడెక్కడ యూస్ చేస్తారు అనే దాన్ని మనం ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ పవర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఓకే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఇన్వర్టర్స్ కానీ లేకపోతే చాపర్స్ కానీ కన్వర్టర్స్ కానీ వాటిలో యూస్ చేయడం, డ్రైవ్స్ కానీ వాటిలో యూస్ చేయడం జరుగుతుంది. కొన్ని టెలికామ్ ఇండస్ట్రీస్లో కూడా యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఆ రకంగా కాంపౌండ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ అనేటువంటివి ఇండియాలో 2 ఉండడం జరిగిందనమాట. సో దాన్ని చూసుకోవాలి. కాబట్టి ఏమేమి ఉన్నాయని చూస్తే ఇక్కడ మనం క్రిస్టల్ మ్యాట్రిక్స్ లిమిటెడ్ CML అనేటువంటి యూనిట్ ఒకటి ఉన్నది. అది కూడా మనకు ధోలేరా గుజరాత్లో ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూస్తే సిస్టమ్ అనేటువంటి ఓకే, సో ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉన్నదో అది ఇన్ఫో వ్యాలీ భువనేశ్వర్ సంబంధించినటువంటి ఒడిస్సా రాష్ట్రంలో నెలకొల్పడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఇది ఫోకసెస్ ఆన్ సిలికాన్ కార్బైడ్ కాంపౌండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేటువంటి జరిగింది. సో ఇవి 3. ఇక నెక్స్ట్ చూస్తే ప్యాకేజింగ్ ATMP OSAT యూనిట్స్ అంటారు. ఓకే, సో ప్యాకేజింగ్ ATMP అండ్ OSAT అంటే ఏమిటి అనేటువంటి చూసినట్టయితే ఇక్కడ ATMP అంటే అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ అని చెప్పేసి అంటారు. OSAT అంటేనేమో అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ అని చెప్పేసి అంటారు. అంటే ఏంటంటే మనం ఇక్కడ చూసినటువంటి ఏదైతే సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ అండ్ కాంపౌండ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్స్ ఏవైతే ఉంటాయో ఆ అవుట్పుట్స్ అనేటువంటివి ఇక్కడ ప్యాకేజింగ్ ATMP ప్లాంట్స్కి పంపించబడతాయి అన్నమాట. ఓకే, అక్కడ ఆ పర్టికులర్ సిలికాన్ వేఫర్స్ని కట్ చేసి ఇండివిజువల్ చిప్స్గా మార్చి వాటిని టెస్ట్ చేసి ప్యాక్ చేసి ఓకే ఫైనల్ ప్రొటెక్టివ్ కేసింగ్ వాటికి ఇచ్చి ఫైనల్ గూడ్స్గా తయారు చేస్తారనమాట. ఓకే, ఆ రకంగా ఇది అలాంటి ప్లాంట్స్ అనేటువంటివి 9 ప్లాంట్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. అంటే ఈ 3 ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్స్ అనేటువంటివి ఇక్కడ ఓకే సో ఇండివిజువల్ చిప్స్గా మార్చబడి టెస్ట్ చేసి ప్యాకేజ్ చేసి ఫైనల్ ప్రోడక్ట్గా మార్చబడతాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో మరి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్యాకేజింగ్ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి 9 అనేటువంటిది మనం ఇక్కడ చూసినట్టయితే మైక్రాన్ టెక్నాలజీ అనేటువంటిది సనంద్ గుజరాత్లో ఉన్నది. టాటా సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ అనేటువంటిది ఓకే ఇక్కడ అస్సాంలో ఉన్నది. అదేవిధంగా CG సెమీ అనేటువంటిది సనంద్ గుజరాత్లో ఉన్నది. ఇది నిన్న స్టార్ట్ అయింది, జూలై 4 రోజున ఓకే భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ కేన్స్ అనేటువంటి సెమికాన్ అనేటువంటిది కూడా సనంద్ గుజరాత్లో ఉన్నది. ఇక నెక్స్ట్ వచ్చేసి HCL ఫాక్స్కాన్ అనేటువంటి ఓకే ప్యాకేజింగ్ ప్లాంట్ అనేటువంటిది ఇక్కడ మనకు వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉండడం అనేటువంటి జరిగింది అనమాట. జేవార్ ఎయిర్పోర్ట్ దగ్గర ఓకే ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగిందనమాట. ఇక సుచి సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది కూడా సూరత్ గుజరాత్లో ఉండడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూస్తే 3D గ్లాస్ సొల్యూషన్స్ అనేటువంటిది ఇక్కడ ఇన్ఫో వ్యాలీ భువనేశ్వర్ ఒడిస్సాలో ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ అనేటువంటిది కూడా ఇక్కడ మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఒడిస్సాలో 2, ఆంధ్రప్రదేశ్లో 1, ఇక అస్సాంలో 1, మిగతా అన్నీ కూడా గుజరాత్లో ఉన్నాయన్నమాట. ఓకే, అయితే ఇక్కడ 9 అని చెప్పాము, ఇక్కడ 7 మాత్రం ఇచ్చాము. అయితే ఇంకా 2 అఫీషియల్గా అనౌన్స్ చేయబడలేదు.
ఒకటి ఇక్కడ పంజాబ్ దగ్గర ఒకటి ఉంది, అది స్టార్ట్ అవుతుంది. అఫీషియల్గా మాత్రం ఇక్కడ దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ జరగలేదు కాబట్టి ఇంతవరకు అంటే అవి ప్రాసెస్ నడుస్తుంది కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. ఓకే, మొత్తానికైతే 9 ప్యాకేజింగ్ యూనిట్స్ అనేటువంటివి ఓకే అవి అప్రూవ్ అయిన అనేట్టుగా మనం చెప్పవచ్చు. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన సెమీ కండక్టర్ ప్లాంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే బాధ్యతలు చేపట్టినటువంటి సైన్యాధిపతి ధీరజ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ చూసినట్టయితే భారత నూతన సైన్యాధిపతి జనరల్ ధీరజ్ సేత్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఓకే, సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పడం జరిగింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ చేంజ్ అయ్యారు, రాజా సుబ్రమణి గారు. ఇంతకుముందు ఉన్నటువంటి అనిల్ చౌహాన్ గారి నుంచి రాజా సుబ్రమణి గారు చేంజ్ అయ్యారు. అదేవిధంగా ఆర్మీ చీఫ్ చేంజ్ అవుతున్నారని చెప్పాను. జూన్ 30 రోజున వాళ్ళు పదవి బాధ్యతలు తీసుకుంటున్నారు. అదేవిధంగా నావల్ చీఫ్ కూడా పదవి బాధ్యతలు తీసుకుంటున్నారు జూన్ 30 రోజున. కానీ ఎయిర్ స్టాఫ్ చీఫ్ మాత్రం ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఉంటున్నారు, వాళ్ళు చేంజ్ అవ్వట్లేదని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ చూసినట్టయితే సిడిఎస్గా రాజా సుబ్రమణి గారు వచ్చారు. ఓకే, సో ఇక్కడ సైన్యాధిపతి ఆర్మీ చీఫ్గా ధీరజ్ సేత్ గారు పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసినట్టయితే ఈయన 31వ చీఫ్ అనమాట. 40 ఏళ్లకు పైగా సాయుధ బలగాల్లో సేవలు అందించడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే జనరల్ ధీరజ్ సేత్ గారు 31వ చీఫ్. ఓకే, ఇంతకుముందు ఉన్నటువంటి ఉపేంద్ర ద్వివేది స్థానంలో పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. 2028 ఆగస్టు వరకు ఈయన పదవిలో కొనసాగుతారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇక్కడ సదరన్ కమాండ్కు సమర్థవంతంగా నడిపించారు. అత్యంత కీలకమైనటువంటి సుదర్శన్ చక్ర కోర్ దానికి అధిపతిగా ఉండడం జరిగిందనమాట. ఇంతకుముందు ఆర్మీ వైస్ చీఫ్గా ఉండడం జరిగింది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి డైరెక్టర్గా మహేష్ దీక్షిత్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. సో అది కూడా ఇంపార్టెంట్. సో నూతన డైరెక్టర్గా మహేష్ దీక్షిత్ గారు. మరి ఇంతకుముందు ఉన్నది ఎవరనేది చెప్పాను ఇంతకుముందు కూడా, తపన్ కుమార్ దేకా గారు ఇంతకుముందు వరకు ఉన్నారు. సో ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఈయన వచ్చారంట మహేష్ దీక్షిత్ గారు సీనియర్ ఐపీఎస్ అధికారి రావడం జరిగింది. 1993 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అనమాట. 2 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. సో చూసుకోవాలి, రైట్. ఇక నెక్స్ట్ చూస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సీషెల్స్ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ద గార్డియన్ ఆఫ్ ద బ్లూ ఆరిజన్ అనేటువంటి బిరుదును ఆయనకి ఇవ్వడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో చూపినటువంటి నాయకత్వానికి ఆయనకు ఈ అవార్డు రావడం అనేటువంటిది జరిగిందని చెప్పేసి వార్తలో నిలిచింది. కాబట్టి మోదీ గారికి కంటిన్యూస్గా అవార్డ్స్ వస్తున్నాయి. సో దానిలో ఇది 34వ అవార్డు అనమాట, 34వ అవార్డు. సో చూసుకోవాలి. ఇంతకుముందున్న అవార్డ్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఇంతకుముందు ఉన్నటువంటి 33 అవార్డ్స్ని మనం చూసినట్టయితే లాస్ట్ది స్లోవేకియా అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ద ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్ అనేటువంటి ఫస్ట్ క్లాస్. అయితే అంతకుముందు ఉన్నటువంటి 32 మనం చూసినట్టయితే నార్వే, స్వీడన్, ఒమాను, ఇజ్రాయిల్, ఇథియోపియా, నమీబియా ఇట్లా ఉన్నాయి. ఓకే, సో అవి చూసుకోవాలన్నమాట. ఓకే, రైట్. ఓకే, సో మోదీ గారికి ఇక్కడ అత్యున్నత పురస్కారాన్ని అందజేసిన తర్వాత వారు సీషెల్స్ నేతలకు కొన్ని కానుకలు ఇవ్వడం జరిగిందనమాట. సో అది కూడా వార్తలో నిలిచింది. సో ఒకసారి గుర్తుపెట్టుకుంటే మంచిది. అయితే ఇక్కడ ఏమేమి కానుకలు ఇచ్చారని అడగకపోయినప్పటికీ ఆ కానుకలు ఏ ప్రాంతానికి సంబంధించినవి అంటే పర్టికులర్గా ఒక దేశ నేతలకు ఇచ్చారంటే అవి ఫేమస్ అయి ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి కల్చర్లో భాగంగా కానీ హిస్టరీలో భాగంగా కానీ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చూసుకోవాలన్నమాట. కాబట్టి సీషెల్స్ నేతలకు మోదీ కానుకలు ఇచ్చారు. భారత సంస్కృతిని ప్రతిబింబించేలా ఎంపిక చేయడం జరిగిందనమాట. కాబట్టి 3 రోజుల పాటు ఆయన పర్యటించినటువంటి సందర్భంలో ఇవ్వడం జరిగింది. భారత సంస్కృతి, హస్తకళ నైపుణ్యము ప్రతిబింబించేలా బహుమతులు ఇచ్చారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఏమేమి ఇచ్చారు? అయితే ఇక్కడ అధ్యక్షుడికి ఇచ్చారు, అదేవిధంగా ఆ దేశ ప్రథమ మహిళకి ఇచ్చారు, ఫస్ట్ ఉమెన్కి ఇచ్చారు, అధ్యక్షుడికి ఇచ్చారు, అదేవిధంగా ఉపాధ్యక్షుడికి ఇచ్చారు, ఆయన భార్యకు కూడా ఇచ్చారనమాట, సతీమణికి. 4 ఇచ్చారు, 4. ఓకే, అదేవిధంగా జాతీయ అసెంబ్లీ స్పీకర్ కూడా ఇచ్చారు, 5 అనమాట. ఓకే, అధ్యక్షుడికి, ప్రథమ మహిళకి, ఉపాధ్యక్షుడికి, ఆయన సతీమణికి అంటే ఇక్కడ ఉపాధ్యక్షుల భార్యకి, అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్కి. కాబట్టి ఏమేమి ఇచ్చారు చూస్తే ఇక్కడ అధ్యక్షుడికి ఏమో ఇత్తడి తాబేలుని ఇచ్చారు, ఇత్తడి తాబేలు. ఆ ఇత్తడి తాబేలు ఎక్కడి నుంచి? ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో తయారు చేసినటువంటి ఆ ఇత్తడి తాబేలుని ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రథమ మహిళ అయినటువంటి వెరోనిక్ హెర్మినీకి మహేశ్వరి పట్టు శాల్వాని ఇవ్వడం జరిగిందనమాట. సో అది చూసుకోవాలి. మధ్యప్రదేశ్లోని మహేశ్వర్లోని మహేశ్వరి శాల్వాను
పట్టు పత్తి దారాలతో మిళితం చేసి రూపొందించడం జరిగింది. సో అది ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా బిద్రీవేర్ పెట్టెలకు సంబంధించినటువంటి కర్ణాటకలో బీదర్ సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన ప్రసిద్ధమైనటువంటి ఓకే అదే అక్కడ కళారూపమైనటువంటి బిద్రీవేర్ పెట్టె అనేటువంటిది ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. దాన్ని ఆక్సీకరణం చెందినటువంటి నల్లటి జింక్ మరియు రాగి మిశ్రమంతో తయారు చేస్తారనమాట. ఓకే, అది చూసుకోవాలి. అధ్యక్షుడికేమో ఇతడి తావలు ఇచ్చారు, ప్రథమ మహిళకేమో షాల్వా ఇచ్చారు, మహేశ్వరి షాల్వా ఇచ్చారు. అదేవిధంగా బిద్రివేరికి సంబంధించినటువంటి ఒక పెట్టె, ఇనుప పెట్టెని ఇచ్చారనమాట, రాగి పెట్టెని ఇచ్చారనమాట. ఇక ఉపాధ్యక్షుడికి మనం చూసినట్టయితే ఉపాధ్యక్షుడికి ఇక్కడ సెబేస్టియన్కి సిక్కింలో తయారైనటువంటి ఒక ఆర్కిడ్ కళా చిత్రాన్ని ఇచ్చారనమాట. ఆర్కిడ్ కళా చిత్రము అయితే ఇక్కడ చూసినట్టయితే ఇది ఆర్కిడ్ కళా చిత్రం మీద నెమలి ఉన్నది, ఇక్కడ ఆర్కిడ్ పుష్పం కూడా ఉన్నదన్నమాట. ఈ ఆర్కిడ్ పుష్పం అనేటువంటిది సీషెల్స్ యొక్క అది జాతీయ పుష్పము, నెమలి అనేటువంటిది మన జాతీయ పక్షి. కాబట్టి ఆ రకంగా రెండింటిని మిళితం చేసి దాన్ని డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక వారి యొక్క సతీమణికి కాంచీపురం దుపట్టాని ఇచ్చారు. ఓకే, కాంచీపురం దుపట్టాని ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ముదురు మెరూన్ రంగులోకి ఉన్నటువంటి ఈ స్కార్ఫ్ పై బంగారు జరీతో ఆలయ శిల్పాలను చిక్కడం జరిగిందనమాట. సో అది కూడా చూసుకోవచ్చు. అయితే అసెంబ్లీ స్పీకర్కి ఏమో అజారెల్ ఎర్నేస్టాకు తోడా ఎంబ్రాయిడరీ, ఇక్కడ తోడాలు మనకు నీలగిరిలో ఉండేటువంటి తోడాలు ఉంటారు కదా, ఆ తోడాలు ఇచ్చిన వాళ్ళు డిజైన్ చేసేటటువంటి ఇక్కడ దానికి సంబంధించిన ఎంబ్రాయిడరీ షాల్వాని ఇవ్వడం జరిగిందనమాట. సో అది చూసుకోవాలి. ఆ రకంగా 5 బహుమతులు ఇచ్చారు. అయితే మనం ఇక్కడ ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్లోని ఇత్తడి తాబేలు, ఇక మహేశ్వర్ మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ సంబంధించినటువంటి మహేశ్వర్ ప్రాంతానికి సంబంధించినటువంటి షాల్వా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బిద్రివేర్ కళ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో బిద్రివేర్ కళ నిజాం కాలంలో మన హైదరాబాద్ కూడా వచ్చింది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సెబాస్టియన్కి ఇచ్చారు, ఉపాధ్యక్షులు సెబాస్టియన్కి ఆర్కిడ్ చిత్రకళం సిక్కింలో తయారు చేసింది ఇచ్చారు. ఓకే, సో కాంచీపురం దుపట్టా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే తోడాలు చేసినటువంటి నీలగిరి తోడాలు చేసినటువంటి పర్టికులర్ షాల్వాని కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, రైట్. ఇక సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ నాగరత్న గారు అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో ఇది కూడా ఇంపార్టెంటే. జస్టిస్ నాగరత్న గారిని సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ యొక్క చైర్పర్సన్గా నామినేట్ చేశారు. జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చినటువంటి నియామకం అనేటువంటి జరిగిందనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ చూసినట్టయితే అయితే ఇక్కడ చూడండి, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టం 1987 అనేటువంటిది మనకున్నది. దానిలో సెక్షన్ 3 ప్రకారము సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ప్రజెంట్ ఉన్నటువంటి సూర్యకాంత్ గారు ఓకే ఈమెని ఇక్కడ లీగల్ సర్వీసెస్ అథారిటీ కమిటీగా చైర్మన్గా నియమించడం జరిగిందనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రజెంట్గా ఉన్న వాళ్ళు ఎవరంటే అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరంటే జస్టిస్ జేకే మహేశ్వరి జూన్ 28వ తేదీన పదవి విరమణ తీసుకున్నారు. అందుకని ఓకే ఇక్కడ సూర్యకాంత్ గారు ఈమెని అపాయింట్ చేయడం జరిగిందనమాట. అయితే 2021 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు ఓకే బివి రత్న గారు. అయితే వాస్తవంగా ఈ పర్టికులర్ లీగల్ సర్వీసెస్ కమిటీకి ఎవరైతే అధ్యక్షులుగా ఉంటారో చైర్పర్సన్గా ఉంటారో వాళ్ళే నెక్స్ట్ సిజేఐగా మారుతున్నటువంటి సాంప్రదాయం అనేది మనకు కొనసాగుతున్నది. అంటే ఇక్కడ ఈ చైర్పర్సన్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తులు అనేటువంటి వాళ్ళు సిజేఐ తర్వాత స్థానంగా మనం పరిగణించవచ్చు అనమాట. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాతి ర్యాంక్ అనమాట, నెక్స్ట్ ర్యాంక్గా మనం పరిగణించవచ్చు, ఆ స్థానంగా పరిగణించవచ్చు. కాబట్టి ఒకసారి సిజేఐ నియామకము వారి యొక్క పదవి విరమణ పొందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్నే ఇక్కడ సిజేఐగా మార్చినటువంటిది మనకు జరుగుతూ వస్తున్నది. కాబట్టి దాన్ని అనుసరించి జస్టిస్ నాగరత్న అనేటువంటి వారు ఇక్కడ సుప్రీంకోర్టులో 2వ సీనియర్ మోస్ట్ జడ్జి అయిన నాగరత్న గారు 2027 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేటువంటి ఆస్కారం ఉన్నది అనేటువంటిది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ బాధ్యతలు చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైన తొలి మహిళా జడ్జిగా ఓకే చరిత్ర సృష్టించబోతున్నారు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైనటువంటి తొలి మహిళా జడ్జిగా ఓకే సో ఆమె రికార్డ్ చేయబోతున్నారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. అయితే లీగల్ సర్వీసెస్ కమిటీ గురించి ఒకసారి చూస్తాం, అసలు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేటువంటిది. అయితే 1976లో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 39A మనం చేర్చడం జరిగింది. దాని ప్రకారము అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం అందించాలి, పేదలకు ఉచిత న్యాయం ఓకే సో ఉచిత న్యాయం అందించాలనేటువంటి ఒక పర్టికులర్ అమెండ్మెంట్ అనేది దాని ద్వారా వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని 1980లో మనకు న్యాయ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి జస్టిస్ పిఎన్ భగవతి నేతృత్వంలో జాతీయ కమిటీ అనేటువంటిది దీనికోసం ఏర్పడింది అనమాట. సో ఆ తర్వాత 1987లో చట్టం చేశారు పార్లమెంట్లో. 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టాన్ని చేశారు. సో దాని ద్వారా మనకు ఈ లీగల్ సర్వీసెస్ కమిటీ అనేటువంటిది వచ్చింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఉచిత న్యాయ సహాయం అందించడం, ఆర్థికంగా వెనుకబడిన పౌరులకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో సరైనటువంటి న్యాయ
వాద ప్రాతినిధ్యం లభించేలా ఓకే ఈ కమిటీలు సూచనలు చేస్తుంది అనమాట, ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది అనమాట. సో అది చూసుకోవాలి. పేదరికము న్యాయానికి అడ్డం రాకూడదు అనేటువంటి మోటోతో ఇది పనిచేస్తుంది అనమాట, కాబట్టి ఇది చూసుకోవాలి. అయితే ఇక్కడ నవంబర్ 9, 1995 రోజున ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. కాబట్టి సో ఆ నవంబర్ 9నే మనం జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. సో దేశవ్యాప్తంగా పేదలకు ఒక భద్రతా వలయంగా ఏర్పడింది అనమాట, నేషనల్ వైడ్ సేఫ్టీ నెట్గా ఇది మారింది. ఓకే, అదేవిధంగా లోక్ అదాలతులు కూడా ఏదైతే మనకు ప్రజా న్యాయస్థానాలు అని చెప్పేసి అంటామో ఓకే అవి కూడా దీని ద్వారానే వచ్చినాయి అనమాట. అది అవుట్కమ్, అదేవిధంగా అది సక్సెస్ అయిందని కూడా మనము ఒక రకంగా చెప్పుకోవచ్చు. న్యాయ అక్షరాస్యత మరియు అవగాహన కూడా పెంపొందింది అనమాట దీని ద్వారా. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి అవుట్కమ్స్ చూసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ డిజిటల్ ఇండియాలో భారత్కు కొత్త గుర్తింపు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇక డిజిటల్ ఇండియా అనేటువంటిది మనకు 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి మోదీ గారు ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. డిజిటల్ చెల్లింపులు మొదలుకొని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ వరకు ఓకే అంతకంతకు విస్తరిస్తున్నటువంటి డిజిటల్ మౌలిక సదుపాయాలతో పౌరుల జీవితం మరింత సుఖమయం అయింది అని చెప్పేసి పోస్ట్ అనేది చేయడం జరిగిందన్నమాట. సో అది దానికి సంబంధించినటువంటి న్యూస్ అనేది ఉన్నది. అంటే ఇక్కడ ఏంటంటే డిజిటల్ ఇండియా అనేటువంటి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది, కాబట్టి ఇది న్యూస్లో ఉన్నది. దీని గురించి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే డిజిటల్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది? జూలై 1, 2015వ తేదీన భారత ప్రభుత్వం చేత స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎందుకు స్టార్ట్ చేశారు? డిజిటల్ సాధికారత అదేవిధంగా ఓకే సో మరియు నాలెడ్జ్ ఎకానమీ, డిజిటల్ సాధికారిత మరియు నాలెడ్జ్ ఎకానమీగా మార్చాలని చెప్పేసి, సమాజాన్ని నాలెడ్జ్ ఎకానమీగా మార్చాలని చెప్పేసి ఆ పర్టికులర్ మోటోతో ఇది స్టార్ట్ అయింది అనమాట. డిజిటల్ ఎంపవర్డ్ సొసైటీ అండ్ నాలెడ్జ్ ఎకానమీ అనేటువంటి లక్ష్యంతో స్టార్ట్ అయింది. పౌరులందరికీ ప్రభుత్వ సేవలను ఎలక్ట్రానిక్ రూపంలో వేగంగా సులభంగా అందించడం కోసము ఓకే సో స్టార్ట్ అయింది. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పేపర్ వర్క్ని తగ్గించి పారదర్శకతను పెంపొందించడం, అకౌంటబిలిటీని పెంచడము, ట్రాన్స్పరెన్సీని పెంచడము, అదేవిధంగా ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్లను అందించడము, ఓకే డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ లిటరసీని పెంపొందించడము, ఇవన్నీటువంటి లక్ష్యాలతో స్టార్ట్ అయిందనమాట. కాబట్టి మరి దీని ద్వారా ఏమేమి జరిగినాయి అనేది మనం చూసినట్టయితే అంతర్జాతీయ గుర్తింపు, ఇక్కడ మనం చూసినట్టయితే యూపీఐ యూనిఫామ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేటువంటిది అంతర్జాతీయ గుర్తింపు పొందింది అనేటువంటిది మనం చూసుకోవచ్చు. దాదాపు 8 కంటే ఎక్కువ దేశాలకు పైగా మన యూపీఐ సిస్టమ్ని వాళ్ళు ఆమోదించడం జరిగిందనమాట. ఇటీవల మనం కరెంట్ అఫైర్స్లో చూస్తూనే ఉన్నాం. ఓకే సో దాంతోపాటు డిజిటల్ చెల్లింపుల విప్లవం అనేటువంటిది, అయితే డిజిటల్ చెల్లింపులు అనేటువంటివి భారీ మొత్తంలో పెరిగినాయి. ప్రపంచం మొత్తంలో జరుగుతున్నటువంటి డిజిటల్ చెల్లింపుల్లో 49% భారతదేశంలో జరుగుతున్నటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఇక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ అనేటువంటివి, ఏదైతే దళారులు మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్స్ యొక్క మోసాలు లేకుండా డైరెక్ట్గా ఓకే సో ఇక్కడ జన్ధన్ ఖాతాలు కానీ ఇలాంటివంటివి ఏదైతే పిఎం కిసాన్ చేసినటువంటి ఏదైతే చెల్లింపులు కానీ ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్, అంటే డైరెక్ట్ లబ్ధిదారుల యొక్క అకౌంట్లోకే డబ్బులు వేస్తూ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఓకే వాళ్ళ ఇంటర్ఫరెన్స్ని తగ్గించి ఆ రకంగా ఓకే ఇక్కడ నేరుగా నగదు బదిలీ చేస్తున్నారనమాట. పారదర్శకమైనటువంటి పాలన కూడా ఓకే సో జరుగుతూ ఉన్నది. ఆ రకంగా ఇక్కడ చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి, సో అవన్నీ చూసుకోవాలన్నమాట. రైట్, ఇక్కడ చూసినట్లయితే భారత్ మరియు జపాన్ మధ్య 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సు అనేటువంటిది జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. దానిలో భాగంగా వాణిజ్య ఒప్పందం జరిగింది. సో ఇవన్నీ మిగతా వేరే ఒప్పందాలు కూడా జరిగినాయి, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ జరిగినాయి, పరస్పర సహకారం జరుగుతూ ఉన్నది. సో అది చూసుకోవాలి. కాబట్టి ఆర్థిక భాగస్వామ్య చట్టం రూపొందించుకోవడంతో పాటు సైనిక ఆయుధ సంపత్తిని కలిసి అభివృద్ధి చేయాలని భారత్ మరియు జపాన్ నిర్ణయించుకున్నాయి. ప్రస్తుత అనిశ్చిత తరుణంలో ఆర్థిక భద్రతే కాకుండా ఇంధన భద్రతకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకొని సంయుక్త మార్గదర్శక సూచిని రూపొందించామని చెప్పేసి నరేంద్ర మోదీ ఓకే చెప్పడం జరిగింది. జపాన్ ప్రధాని అయినటువంటి సనాయే తకాయిచి గురువారం మోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లోని ద్వైపాక్షిక చర్చలు జరపడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ చూసినట్టయితే కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంధన సరఫరా వ్యవస్థ, నౌకా నిర్మాణము, విమానయాన రంగము, లాజిస్టిక్స్, వాటన్నిటికీ సంబంధించినటువంటి అదేవిధంగా సెమీ కండక్టర్స్, క్వాంటమ్ టెక్నాలజీ అనేటువంటి వ్యూహాత్మక రంగాల్లో సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఓకే పరస్పర సహకారం కోసం ఒప్పందాలు చేసుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపైన
ఓకే చర్చించడం జరిగింది. దేశంలో 1000 బయోగ్యాసు సేంద్రియ ఎరువుల కర్మాగారాలు నెలకొల్పడం కోసము జపాన్ సహకరిస్తుందని చెప్పడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేశంలో 1000 బయోగ్యాస్ మరియు సేంద్రియ ఎరువులు, ఓకేనా, సో సేంద్రియ ఎరువుల యొక్క కర్మాగారాలు నెలకొల్పడం కోసము జపాన్ సహకరిస్తుందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. 10 లక్షల కోట్ల యేన్లు, ఓకే, దాదాపు 5.93 లక్షల కోట్ల పెట్టుబడుల్ని జపాన్ నుంచి రాబట్టి భారతదేశంలో ఓకే ఆ దేశ కంపెనీలు ఒక రెట్టింపు అయ్యేలా చూడాలనేది ఇక్కడ లక్ష్యం అనేటువంటిది పెట్టుకున్నారు. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సందర్భంగా తకాయిచి గారు నా చెల్లెలని చెప్పేసి, నా సిస్టర్ అని చెప్పేసి ఆయన సంబోధించడం జరిగింది. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇక నెక్స్ట్ చూస్తే అమర్నాథ్ యాత్ర అనేటువంటిది జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర అనేటువంటిది జరుగుతుంది. మనకు హిమాలయాల్లో ఉన్నటువంటి ఆ మంచులింగం అనేటువంటి దాన్ని దర్శించడానికి ప్రతి సంవత్సరం ప్లాన్ చేస్తారు. సో దానిలో భాగంగా తొలి విడతగా 4882 మంది యాత్రికులతో తొలి బృందం అనేటువంటిది భాగవతి నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుంచి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, ఇది గుర్తుపెట్టుకోవాలి, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు ఉన్నారు. మనోజ్ సిన్హా గారు ఇక్కడ దీన్ని జెండా ఊపి స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అమర్నాథ్ గుహలోని మంచులింగాన్ని దర్శించుకునేందుకు శుక్రవారం ఓకే 57 రోజుల పాటు సాగుతుంది. శుక్రవారం ప్రారంభమైంది. ఓకే, సో వచ్చే నెల 28 వరకు కొనసాగుతుంది అనమాట. ఓకే, రైట్. ఇది ఇక్కడ చూసినట్టయితే ఈ ఏడాది డీజిల్లో ఐసోబ్యూటనాల్ అనేటువంటిది మన ఇక్కడ ఇంకో న్యూస్ అనేటువంటిది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అయితే ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పడం జరిగింది E20 ఇథనాల్ బ్లెండింగ్ E20 E80ల గురించి నేను చెప్పడం జరిగింది. ఓకే, సో 100% ఇథనాల్ వైపు కూడా ఓకే సో ఇక ప్లాన్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే జీవ ఇంధనం కాబట్టి కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. అదేవిధంగా మనం వివిధ వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పెట్రోల్ డీజిల్ అనేటువంటి ముడి చమురు ఏదైతే ఉన్నదో దాని యొక్క దిగుమతి తగ్గుతుంది. దానికి అనుగుణంగా విదేశీ మారక నిల్వలు ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ కూడా పెరుగుతుంది. ఓకే, ఆ రకంగా ద్రవ్యోల్బలం తగ్గుతుంది. సో ఇట్లా అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. ఇన్ఫ్లేషన్ తగ్గి రూపాయి విలువ ఓకే అనేటువంటిది ఓకే పెరుగుతుంది. ఈ రకంగా ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి సో ఈ రకంగా ఇథనాల్ బ్లెండింగ్ వైపు వెళ్ళారు ఎన్ని రోజులు. ఇప్పుడు డీజిల్ సంబంధించిగా డీజిల్లో ఐసోబ్యూటనాల్ అనేటువంటి దాని బ్లెండింగ్ అనేది చేయడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో 15% మిశ్రమం కలిపే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. పెట్రోల్లో 20% ఓకే ఇథనాల్ మిశ్రమం అనేది అమలు చేశారు. ఓకే, ఇప్పుడు E80కి వెళ్తున్నారు. ఓకే, దిగుమతుల భారం తగ్గేందుకే బయోఫ్యూయల్ మిశ్రమాన్ని కలిపేందుకు ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అయితే ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను చెప్పేటువంటి ఓవరాల్ పాయింట్ ఏంటంటే ఇథనాల్ బ్లెండింగ్ అనేటువంటిది పెట్రోల్కి కలుపుతారు. అదే ఇథనాల్ బ్లెండింగ్ అనేటువంటిది డీజిల్కి కలపరండి. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇథనాల్ అనేటువంటిది డీజిల్ కాదు, ఓన్లీ పెట్రోలే. ఓకే, మరి ఎందుకు ఇథనాల్ అనేటువంటిది డీజిల్కి ఎందుకు కలపరంటే డీజిల్ యొక్క దాని యొక్క ఓకే పనితీరు వేరు, పెట్రోల్ యొక్క పనితీరు వేరు. దానికి ఆక్టేన్ రేటింగ్, సీటేన్ రేటింగ్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే దాని కంప్లీట్గా అది మిక్సింగ్ అనేది అవ్వదు. అంటే ఇక్కడ ఐసోబ్యూటా ఇక్కడ మనకు ఇథనాల్ అనేటువంటిది కంప్లీట్ మిక్సింగ్ అవ్వదు డీజిల్తోని, పెట్రోల్తో కరెక్ట్గా అవుతుంది. సీటేన్ రేటింగ్ కూడా ఇక్కడ ఆక్టేన్ రేటింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. కానీ డీజిల్తో మాత్రము ఓకే అది కరెక్ట్గా ఉండదు అనమాట. అందుకని డీజిల్ అనేటువంటి దాంతో ఇక్కడ ఇథనాల్ కలపడం సాధ్యం కాదు, కరెక్ట్ కాదు. ఐసోబ్యూటనాల్ కలుపుతారనమాట. ఓకే, జీవ ఇంధనం అనేటువంటి ఐసోబ్యూటనాల్ కలిపి, అంటే ఈ ఐసోబ్యూటనాల్ దేని ద్వారా తయారవుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక బయో ఆల్కహాల్. దీన్ని వ్యవసాయ వ్యర్థాలు, చెరుకు పిప్పి, ఇతర సేంద్రియ పదార్థాల నుంచి తయారు చేస్తారనమాట. ఆ రకంగా డీజిల్తో పోలిస్తే ఇది పర్యావరణానికి తక్కువ హాని చేస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఆ రకంగా 15% కలపడానికి ఓకే ఇక్కడ శ్రీకారం చుడుతున్నారు. దీనికి సంబంధించి సమగ్రంగా ఇంకో వీడియో చేస్తాం. ఇక్కడ ఆక్టేన్ రేటింగ్ అంటే ఏంటిది, సీటేన్ రేటింగ్ అంటే ఏంటిది, మరి డీజిల్కి ఐసోబ్యూటనాల్ ఎందుకు కలపాలా, పెట్రోల్కి ఇథనాల్ ఎందుకు కలపాలా, మరి దీని దానికి ఎందుకు కలపరాదు, ఇలాంటివన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాం. జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం చూడడం జరిగింది ఇప్పుడు E80 అనేటువంటి ఓకే ఫ్లెక్స్ ఫ్యూయల్ పాలసీ అనేటువంటి ఏదైతే వచ్చిందో దాన్ని డైరెక్ట్గా యూస్ చేయడానికి లేదు. మనం ఒకవేళ డైరెక్ట్గా యూస్ చేస్తే దాని ద్వారా ఇంజన్లు ఖరాబ్ అవుతాయి. అర్థమైందా, బండ్లు డైరెక్ట్గా దాన్ని సపోర్ట్ చేయనమాట, ఇంజన్ ఖరాబ్ అవుతుంది. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంజన్ యొక్క కన్స్ట్రక్షనే మార్చాలి. E80కి ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి ఇంజన్ల తయారీ కావాలి ఫస్ట్. ఓకే, సో అప్పుడు మాత్రమే యూస్ చేయొచ్చు అనమాట. అందుకనే E20 వరకే మనం పరిమితమైనవి ఇప్పటికీ. ఓకే, మరి ఇక్కడ డీజిల్కి సంబంధించి ఐసోబ్యూటనాల్లో అలాంటి డిసడ్వాంటేజెస్ ఏం లేవు. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ఐసోబ్యూటనాల్ అనేటువంటిది తక్కువ తేమను గ్రహిస్తుంది అనమాట. ఓకే, సో తక్కువ తేమను గ్రహించి మనం డైరెక్ట్గా కూడా ఇప్పుడున్నటువంటి వెహికల్స్లో కూడా ఈ ఐసోబ్యూటనాల్ కలిపినటువంటి డీజిల్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఫ్లెక్స్ ఫ్యూయల్ అనేటువంటిది అది అవసరం లేదు. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, సో ఆ రకంగా మైలేజ్ కూడా తగ్గుదలలో వచ్చే మార్పు కూడా చాలా స్వల్పం అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. త్వరలో ట్రయల్స్ చేయబోతున్నట్టుగా
2% 2% ఐసోబ్యూటనాల్ కలిపిన తర్వాత దీన్ని ఫస్ట్ ట్రయల్ చేస్తారనేటువంటి దాని గురించి చెప్పడం జరిగింది. ఓకే, ఇక సూర్యుడిలో ఐరన్ ఫ్లోరోసిస్ అనేటువంటిది ఇక్కడ న్యూస్ అనేటువంటిది ఉన్నది, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అయితే మనకు ఉన్నటువంటి ఆదిత్య L1 మిషన్ గురించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఆదిత్య L1 ఓకే అనేటువంటిది సూర్యుడి మీద ఓకే అధ్యయనం కోసము పంపినటువంటి మిషన్ అనమాట. ఓకే, సో ఆదిత్య L1 అయితే దానికి సంబంధించినటువంటి ఇక్కడ అప్డేట్ ఏంటంటే సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించినటువంటి ఆదిత్య L1 అబ్జర్వేటరీ కీలక విషయాన్ని గుర్తించింది. బాణుడిలో భారీగా సౌరజ్వాలలు చెలరేగినటువంటి సందర్భంలో ఐరన్ ఫ్లోరోసెన్స్ని పరిశీలించింది. ఓకే, సో సూర్యుడి లోపల సౌరజ్వాలలు చెలరేగుతుంటాయి అప్పుడప్పుడు. ఓకే, సో కంటిన్యూస్గా కొన్ని సందర్భాల్లో మరీ ఎక్కువగా వస్తుంటాయి. మరి ఆ సందర్భంలో ఐరన్ ఫ్లోరోసిస్ అనేటువంటి ఒక పదార్థము అది వెలువడుతుంది అనేటువంటి ఇక్కడ ఆ పర్టికులర్ పాయింట్ని ఇక్కడ ఆదిత్య L1 మిషన్ అనేటువంటిది కనుగొనడం జరిగిందనమాట. ఓకే, అయితే దీనివల్ల శక్తి మరింతమైనటువంటి ఎక్స్రేలు ఇక్కడ అతినీల లోహిత కిరణాలు అనేటువంటివి మరింత శక్తివంతంగా బయటకు వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ క్రమంలో అవి సూర్యుడి ఉపరితల పొర అయినటువంటి ఫోటోస్పియర్తో చర్యలు జరుపుతాయి. అదేవిధంగా పుష్కలంగా ఉన్నటువంటి న్యూట్రల్ ఐరన్ రేణువులను తాకినప్పుడు అవి ఎక్స్రే వెలుగు లేదా ఫ్లోరోసెన్స్ని కలిగిస్తాయి అనేటువంటి దాని విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అనమాట. సో మరి ఇక్కడ ఆదిత్య L1 మిషన్ అనేటువంటి దాని గురించి మనం చూసినట్టయితే ఆదిత్య L1 మిషన్ అనేటువంటిది సెప్టెంబర్ 2, 2023 తేదీన ఓకే సో దాన్ని ప్రయోగించడం జరిగింది. ఇక్కడ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి. గమ్యస్థానం ఇక్కడ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్య భూమి వ్యవస్థలోని లాగ్రాన్స్ పాయింట్ అంటాం, L1 పాయింట్ లాగ్రాన్స్ పాయింట్ అంటాము. అక్కడ హాలో కక్షలో దాన్ని ప్రయోగించడం జరిగిందనమాట. ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటిది? సూర్యుడికి దగ్గరగా అధ్యయనం చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తొలిసారిగా చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక సౌర మిషన్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంతవరకు ఇక్కడ ఆదిత్య L1 మిషన్ ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటి, అవుట్కమ్స్ ఏంటి అనేదాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ చెప్పినట్టు ఐరన్ ఫ్లోరోసెన్స్, ఇంతకుముందు చెప్పినటువంటి ఐరన్ ఫ్లోరోసెన్స్ అనేటువంటిది అనేటువంటి కనిపెట్టింది ఒకటి. సో దాన్ని కనిపెట్టినటువంటి పరికరం ఏంటంటే సోలెక్స్ అనేటువంటి పరికరం కనిపెట్టింది. సూర్యుడిపై భారీ సౌరజ్వాలలు చెలరేగినప్పుడు ఐరన్ ఫ్లోరోసెన్స్ అనేటువంటిది వస్తుంది, ఎక్స్రే కాంతి అంటాం దాన్ని, ఎక్స్రే కాంతి అనేటువంటిది వస్తుంది అని చెప్పడం జరిగింది. అంతకన్నా ముందు కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటాము, దాన్ని విశ్లేషించింది. ఓకే, కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటే సూర్యుడి బాహ్య వాతావరణం అయినటువంటి కరోనా సూర్యుడి చుట్టూ మండేటువంటి అగ్నిగోళం, మిరుమిట్లు గొలిపినటువంటి అగ్నిగోళాన్ని మనం ఇక్కడ కరోనా అంటాం. సో దాని చుట్టూ భారీ స్థాయిలో ప్లాస్మా అంతరిక్షంలోకి విడుదలయ్యేటువంటి ప్రక్రియను ఇక్కడ వెల్క్ అనేటువంటి పరికరం పర్యవేక్షించడం జరిగిందనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అంతర్జాతీయ సౌర తుఫాన్లు వారి యొక్క పరిశోధనలో కూడా భాగస్వామ్యం తీసుకుందనమాట, పార్టిసిపేట్ చేసిందనమాట. అంటే తీవ్రమైనటువంటి సౌర తుఫాన్లు వచ్చినప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి నాసా ఉపగ్రహాలతో కలిసి ఆదిత్య L1 అంతరిక్ష వాతావరణాన్ని విజయవంతంగా మ్యాపింగ్ చేసింది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. అయితే అంతరిక్ష సౌర తుఫాన్ యొక్క పరిశోధనలో ఓకే ఆదిత్య L1 అనేటువంటిది నాసాకి సంబంధించినటువంటి ఉపగ్రహాల యొక్క సహాయం తీసుకున్నది. ఇంపార్టెంట్, ఇది ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో వచ్చింది ఇది. ఓకే, సో చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ సౌరజ్వాలల మొట్టమొదటి చిత్రాలు కూడా తీసింది అనమాట, సోలార్ ఫ్లేర్ కెర్నల్స్ అంటాము, వాటి యొక్క ఫొటోస్ కూడా తీసింది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడి నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైనటువంటి ఎక్స్రే కిరణాలను ఓకే సో రికార్డ్ చేయడం జరిగింది, చూసుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే సౌరగాలుల యొక్క ప్రభావం గుర్తింపు కూడా. సో పరికరం పాపా అనేటువంటి పరికరం ఇక్కడ సౌరగాలుల యొక్క సోలార్ విండ్స్ యొక్క ప్రభావాన్ని కూడా గుర్తించి వాటి యొక్క ప్రవర్తనను, వాటిలో ఉన్నటువంటి అయాన్లు, ఎలక్ట్రాన్ల యొక్క సాంద్రత, ఎలక్ట్రాన్ డెన్సిటీ గురించి కూడా పరిశోధించడం జరిగింది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్, ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే జనాభాకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ వచ్చింది ఈరోజు న్యూస్ పేపర్లో. వచ్చే 25 ఏళ్లలో 100 కోట్ల వలస పాలన అంటే ఇక్కడ 100 కోట్ల మంది వలస వస్తారు పట్టణ ప్రాంతాలకి. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ వేగవంతంగా కొనసాగుతున్నది. దీని ఫలితంగా 2100 నాటికి మొత్తం 38% పెద్ద నగరాల్లోనే ఉంటారని చెప్పేసి అధ్యయనంలో వెల్లడించడం జరిగిందనమాట. ఓకే, 2100 నాటికి 38% ప్రజలు పట్టణాల్లో జీవిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. 1975లో ప్రపంచ జనాభాలో 11% పట్టణాల్లో ఉన్నారు. ప్రస్తుతము 24% ఉన్నారు. ఇది ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఓకే, సో రాబోయే 25 ఏళ్లలో 100 కోట్లకు చేరుతుంది. ఓకే, సో అది చూసుకోవాలన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఒకే రక్త నమూనాతో ఒకే రక్త బ్లడ్ శాంపుల్తో క్యాన్సర్ గుర్తింపు అనేటువంటిది చెప్పడం జరిగింది.
అయితే ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేటువంటివి మనకు జనరల్గా ఉంటాయి, చేసుకుంటారు రెగ్యులర్గా ఓల్డ్ ఏజ్ వాళ్ళు, సో ఎవరైనా రెగ్యులర్ చెకప్ చేసుకునే వాళ్ళు. అయితే దానిలో ఒక్కటి అనేది లేదనమాట. ప్రతి క్యాన్సర్ ప్రతి పార్ట్కి వచ్చే క్యాన్సర్కి రకరకాల టెస్టులు, అంటే వివిధ రకాలుగా ఇక్కడ డైవర్సిటీ ఉందన్నమాట. వేరే వేరే వాటికి వేరే వేరే విధంగా దానిలో భాగంగా దాన్ని పరీక్షించేటటువంటి విధానంలో కూడా సక్సెస్ రేట్ అనేది కొంతవరకు 100% అనేది చెప్పలేము అనమాట. మొదటి ప్రయత్నంలోనే బయట పడదు అది ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు. అయితే సో అలాంటి వాటిని నివారించడం కోసము ఓకే ఇక్కడ కొంత అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఏంటంటే ఒకే రక్త నమూనా బ్లడ్ శాంపుల్తో డైరెక్ట్గా క్యాన్సర్ యొక్క గుర్తింపు అనేటువంటిది చేయడం కోసము అపోలో క్యాన్సర్ సెంటర్ జైడస్ అనేటువంటి వారితో కలిసి ఒక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా రోగుల ప్రాణాలు కాపాడడము దేశీయ వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. అపోలో క్యాన్సర్ సెంటర్ అనేటువంటిది జైడస్ లైఫ్ సైన్సెస్ మధ్య ఇందుకోసం ఒక కీలక ఒప్పందం జరిగింది అని చెప్తున్నారు. అమెరికా ఆంకాలజీ కంపెనీ అనేటువంటి గార్డెంట్ హెల్త్ అభివృద్ధి చేసినటువంటి షీల్డ్ మల్టీ క్యాన్సర్ డిటెక్షన్ అనేటువంటి ఒక రక్త పరీక్ష ద్వారా మన దేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టి ఓకే ఈ పర్టికులర్ అత్యాధునిక పరీక్షను దేశీయంగా అందుబాటులోకి తెచ్చినటువంటి సంస్థగా అపోలో నిలిచింది అనేటువంటి దాని గురించి చెప్తున్నారు అన్నమాట. ఓకే సో 45 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉండి సాధారణ క్యాన్సర్ ముప్పు ఉన్నటువంటి వ్యక్తుల్లో రొమ్ము, ఊపిరితిత్తులు, కాలేయము, పెద్దపేగు, ప్రోస్టేటు, అన్నాశయము, అదేవిధంగా ఆహార వాహిక, అండాశయము, ఓకే ప్యాంక్రియాటిక్, మూత్రాశయం లాంటి వివిధ క్యాన్సర్లను గుర్తించేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. వ్యాధుల ముందస్తు గుర్తింపు, నివారణ చర్యలపైన ఆరోగ్య సంరక్షణ ఆధారపడి ఉంటుందని, క్యాన్సర్ స్క్రీనింగ్ రేట్లు ఉన్న మన దేశంలో అత్యాధునిక పరీక్ష ద్వారా ప్రజల్లో ప్రాణాంతక వ్యాధి నివారణపై అవగాహన పెరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, ఏ సంస్థ అంటే అపోలో అనేటువంటి సంస్థ జైడస్ అనేటువంటి వారితో కలిసి అమెరికన్ ఆంకాలజీ గార్డెంట్ హెల్త్ అభివృద్ధి చేసిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే ఇక్కడ చూసినట్టయితే ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్లో ముఖేష్ అంబానీ, భారతీ మిట్టల్కి ఇక్కడ సభ్యత్వం వచ్చిందని చెప్పేసి ఇక్కడ న్యూస్లో ఉన్నది. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ సంబంధించిన టెలికమ్యూనికేషన్ విభాగమైనటువంటి ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సిఎండి అనేటువంటి ముఖేష్ అంబానీ, భారతీ ఎయిర్టెల్ చైర్మన్ అయినటువంటి సునీల్ భారతి మిత్తల్ అనేటువంటి వారికి వ్యవస్థాపక సభ్యులుగా ఫౌండింగ్ మెంబర్స్గా ఎంపిక అవ్వడం జరిగిందనమాట. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ మద్దతు ఉన్నటువంటి ఈ కమిషన్లో తొలిసారిగా నియమితులైనటువంటి 44 కమిషనర్లలో వీరిద్దరికీ చోటు లభించడం విశేషం అని చెప్పడం జరిగింది. ఓకే సో ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్ అనేటువంటి దాన్ని యునైటెడ్ నేషన్స్ స్థాపించింది. దానిలో ఫౌండింగ్ మెంబర్స్గా అనిల్ అంబానీ, ఓకే భారతీ మిత్తల్ గారు ఓకే ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే నెక్స్ట్ అయితే ఈ మధ్య కొన్ని అగ్నిపర్వతాలు అవి బద్దలవుతూ ఉంటాయి కామన్. అయితే సో రీసెంట్గా చెప్పాము ఇండోనేషియాలో ఒకటి ఉందని, ఫిలిప్పైన్స్లో ఒకటి ఉందని మొన్న కోర్ట్ జాబ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో చెప్పడం జరిగింది. అయితే ఇటలీలోని సిసిలీ ద్వీపంలో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం అనేటువంటి విస్ఫోటనం జరిగింది ఈ మధ్య. ఓకే సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటలీలోని సిసిలీ ద్వీపం మౌంట్ ఎట్నా చూసుకోవాలి, రైట్. ఇక్కడ చూసినట్టయితే అమెరికా అనేటువంటిది 250 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. 250 years ఆఫ్ ఇండిపెండెన్స్. ఓకే సో దాని గురించి సమగ్రంగా ఓకే అమెరికా ఎట్లా వచ్చింది అంటే వారికి స్వతంత్రం ఎట్లా వచ్చింది, స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు, కోల్డ్ వార్స్ కానీ, స్పెయిన్తో యుద్ధాలు కావచ్చు, అదేవిధంగా ఎట్లా ఆర్థికంగా ఓకే సో పుంజుకున్నది, ఇవన్నీ కూడా ఎట్లా యూరోపియన్స్ వాళ్ళని ఓకే అనగదొక్కారు, ఏ విధంగా వెస్టర్న్ అమెరికా సైడు అంటే ఆ రకంగా ఎట్లా కొనసాగింది అనేటువంటిది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూసుకోండి. ఎప్పుడు వచ్చింది స్వతంత్రం అంటే 1776 జూలై 4 రోజున వారికి స్వతంత్రం వచ్చిందనమాట. ఎవరి దగ్గర నుంచి? గ్రేట్ బ్రిటన్. ఓకే సో రవి అస్తమించిన సామ్రాజ్యం. ఓకే సో బ్రిటన్ అంటే ప్రపంచాన్ని అంతా పాలించరు కదా వాళ్ళు, వలస పాలన. ఓకే కాబట్టి ఆ రకంగా అమెరికాను కూడా పాలించారు ఒకనాడు. కానీ మనకంటే చాలా రోజుల ముందు వాళ్ళు స్వతంత్రం తెచ్చుకున్నారు కాబట్టి ఆ రకంగా డెవలప్ అయిపోయారు. మనం ఇంకా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఓకే సో అది దానికి సంబంధించింది. ఇక్కడ మనం చూసినట్టయితే అమెరికా యొక్క జీడిపి మనం చూసినట్టయితే 32.38 లక్షల కోట్ల డాలర్లు. ఓకే 32.38 లక్షల కోట్ల డాలర్లు. అదేవిధంగా మొత్తం విస్తీర్ణం చూసినట్టయితే 98.33 లక్షల చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం పరంగా 4వ దేశము, జీడిపి పరంగా మొదటి దేశము. జనాభా చూసినట్టయితే 34.9 కోట్ల జనాభా. ఓకే ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. జనాభా పరంగా 3వ స్థానంలో ఉంది. ఇక్కడ చూసుకోవాలన్నమాట, జనాభా పరంగా 3వ స్థానం. ఓకే సో అవి అన్నీ చూసుకోండి. రైట్. ఇక పాస్పోర్ట్లకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉన్నది మనకు న్యూస్లో.
ఇక్కడ ఈసీఆర్, ఈసీఎన్ఆర్ అనేటువంటి పాస్పోర్ట్ సంబంధించిన ఒక అంశం వచ్చింది. ఇక కొన్ని దేశాలకు సంబంధించి ఇక్కడ పాస్పోర్ట్స్ సంబంధించిన ఇష్యూ అనేటువంటిది నేను రేపటి కరెంట్ అఫైర్స్లో చెప్తా. అయితే ఈ సిరీస్ కంటిన్యూ చేస్తా, డైలీ కంటిన్యూ చేస్తా. దానిలో భాగంగా ఒక ట్రయల్ లాగా చేస్తున్నాయి ఇదంతే. సో నెక్స్ట్ డైలీ పెట్టిస్తా ఈ పర్టికులర్ వీడియోస్, ఏ రోజు ఆ రోజే. ముందుగా ట్రయల్ చేద్దాం దీని ఎట్లుంటుందని చెప్పేసి ఈ వీడియో ప్లాన్ చేసిన. దీనిలో జూలై 1 నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకు ఈసీఆర్, ఈసీఎన్ఆర్ అనేటువంటి 2 రకాల పాస్పోర్ట్స్ ఉంటాయి. ఈసీఆర్, ఈసీఎన్ఆర్ అని 2 రకాలు. ఓకే, ఈసీఆర్ అంటే ఏంటంటే ఇమిగ్రేషన్ చెక్ రిక్వెస్ట్, ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ పాస్పోర్ట్ అంటారు. ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్, ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్, ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్, ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ అనేటువంటి 2 రకాల ఇక్కడ పాస్పోర్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి 52 సంవత్సరాలు, వృత్తిరీత్యా ఆయన కార్మికుడు, 5వ తరగతి వరకే చదువుకున్నాడు. దుబాయ్లో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి కుమారుని చూడడానికి చిన్న ఉద్యోగం అక్కడే చేసుకోవడానికి నిర్ణయించుకొని బయలుదేరిండు. కానీ 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ లేకపోవడంతో సాధారణ నిబంధనల ప్రకారము నారాయణకు ఇమిగ్రేషన్ చెక్ రిక్వెస్ట్ పాస్పోర్ట్ వస్తుంది. అంటే 10వ తరగతి పాస్ కాలే కదా అయినా, 10వ తరగతి చదువుకోలే కదా, కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ పాస్పోర్ట్ అనేటువంటిది ఉండేదన్నమాట. ఎందుకనంటే 10వ తరగతి వరకు చదువుకోలేదంటే వాళ్ళు ఒక రకంగా నిరక్షరాస్యులే, అంటే అంత ఎక్కువగా ఎడ్యుకేషన్ లేదని అర్థం, అమాయకులు అనేటువంటిది అర్థం అనమాట ఒక రకంగా వాళ్ళ ప్రకారం. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకొని, అంటే వాళ్ళు ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అంటే వీళ్ళు వెళ్ళే ముందు కూడా ఇక్కడ ఇమిగ్రేషన్ కార్యాలయంలో వాళ్ళు నమోదు చేసుకోవాలి. ఇట్లా నేను వెళ్తున్నా, బయట దేశానికి వెళ్తున్నా, పలానా పని చేసుకోవడానికి వెళ్తున్నా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకు ఆ స్కీమ్ పెట్టారంటే ఇక్కడ మనకు ఇమిగ్రేషన్ చెక్ కంట్రీస్ అని చెప్పేసి 11 కంట్రీస్ ఉంటాయి అనమాట. మనకు 11 దేశాలు ఉంటాయి. వాటిలోన మనకు ఇక్కడ ఆగ్నేయాసియా దేశాలు, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఉంటాయి, అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి అనమాట. అయితే అక్కడ కార్మిక చట్టాలు చాలా వేరే నిబంధనలు ఉంటాయి అనమాట. రూల్స్ అనేటువంటి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అయితే మన దగ్గర అంత చదువుకోకుండా అవగాహన లేనటువంటి వాళ్ళు, నిరక్షరాస్యులు ఎవరైనా ఒకవేళ ఆ దేశాలకు వెళ్ళి సరిగా అన్ని విషయాలు సరిగా తెలుసుకోకుండా అక్కడి కార్మిక చట్టాల చేత ఇరుక్కపోతారేమో అని చెప్పేసి ఓకే మన దేశము అలాంటి భద్రతను తీసుకుందనమాట. ఓకే, సో 10వ తరగతి పాస్ కాని వాళ్ళందరూ కూడా ఫస్ట్ వాళ్ళు ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ పాస్పోర్ట్ అప్రూవ్ చేసుకొని అక్కడ పేరు నమోదు చేసుకొని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి అంటే మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళు ఏం చేస్తారో, ఎక్కడికి వెళ్తారో, ఏం జరుగుతుందని చెప్పేసి. ఓకేనా, ఒకవేళ 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే ఓకే ఏంటంటే డైరెక్ట్గా ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్, వాళ్ళకి అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో ఈ రకంగా ఉండేది. కానీ రీసెంట్గా దీనికి సవరణ చేశారు, దీన్ని మార్చారు. ఏమని మార్చారంటే ఇక్కడ చూడండి, ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ అనేటువంటిది విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళడానికి భారత ప్రభుత్వం ఓకే అనుమతి అవసరం లేదని అర్థం. 10వ తరగతి పాస్ అయిన వారికి లేదా ఓకే విదేశాల్లో 3 ఏళ్ల అనుభవం ఉన్నవారికి లేదా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు లేదా 50 సంవత్సరాల వయసు పైబడిన వారికి సో ఈ పాస్పోర్ట్ అనేటువంటి డైరెక్ట్గా ఇస్తున్నారనమాట. ఓకే, ఇంతకుముందు చూసినట్టయితే 10వ తరగతి పాస్ అయితేనే ఈసీఆర్ పాస్పోర్ట్ ఇచ్చేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు మీకు 50 సంవత్సరాలు దాటినా లేదా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా లేదా విదేశాల్లో 3 సంవత్సరాలు ఉన్నటువంటి అనుభవం ఉన్నా ఓకే లేదా 10వ తరగతి పాస్ అయినా, ఈ 4 క్రైటీరియాలతో ఇప్పుడు అది ఇస్తున్నారనమాట. ఇంతకుముందు 10వ తరగతి పాస్ అయితేనే ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు విదేశాల్లో 3 ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నప్పటికీ లేదా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఆ పాస్పోర్ట్ ఇస్తున్నారు. అయితే ఈయనకు ఆ విషయం తెలియదు. ఫస్ట్ నేను ఓరాదు అనుకున్నాడు. ఈయన సిరిసిల్లకు సంబంధించినటువంటి 52 ఏళ్ల వ్యక్తి. ఆయనకి ఇంకొక ఆయన చెప్పిండు, నీకు 50 సంవత్సరాలు దాటినాయి కదా, ఇప్పుడు అది ఆ రూల్ లేదు, అది మారింది, నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి అనగానే ఆయన బయలుదేరిన అనమాట. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈసీఆర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయని చూసుకోవాలి. 19 కంట్రీస్ ఉంటాయి. అందులో గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్లో కౌన్సిల్లో 6 అరబ్ దేశాలు ఉంటాయి మనకు. బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతారు, ఒమాను, అదేవిధంగా దుబాయ్, ఆఫ్ఘనిస్తాను, ఇరాకు, జోర్డాను, లెబనాను, లిబియా, మలేషియా, సూడాను, సౌత్ సూడాను, సిరియా, యెమెన్, ఇండోనేషియా, థాయిలాండ్, ఇరాన్ అనమాట. సో ఇలాంటి కంట్రీస్ అనేటువంటివి ఉంటాయి. వాటి గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఈసీఆర్ పాస్పోర్ట్ కలిగినటువంటి కార్మికులు 19 దేశాలకు ఉద్యోగానికి వెళ్లే ముందు లైసెన్స్ కలిగినటువంటి రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా హైదరాబాద్ ప్రొటెక్టర్ ఆఫ్ ద ఇమిగ్రెంట్స్ అనేటువంటి కార్యాలయంలో క్లియరెన్స్ తీసుకోవాలని చెప్పేసి మనకు అలాంటి రూల్ ఉన్నది. అయితే ఎవరైతే ఇక్కడ ఈసీఆర్ అనేటువంటి పాస్పోర్ట్ తీసుకొని ఎవరైతే వెళ్తారో వాళ్ళకి బీమా అనేటువంటి జాతీయ బీమా 10 లక్షల బీమాను కూడా అందించడం జరుగుతుందన్నమాట. సో అది చూసుకోవచ్చు. ఓకే, తెలుగు రాష్ట్రాలకు మరింత వేగంగా డేటా అనేటువంటి ఒక న్యూస్ అనేటువంటిది ఉన్నది.
అయితే ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అదేవిధంగా హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ కూడా మనకు వస్తున్నాయి కాబట్టి సో భారీ డేటా వేగం అనేటువంటిది, హై స్పీడ్ డేటా అనేటువంటిది మనకు అవసరం ఉన్నది. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ మలేషియా మరియు సింగపూర్తో ఒక హై స్పీడ్ డేటా కేబుల్ అనేటువంటిది మనకు సముద్ర గర్భం నుంచి ఓకే సో మనకు తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో అది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ మనం చూసినట్టయితే కృత్రిమ మీద క్లౌడ్ కంప్యూటింగ్ అవసరాలు శరవేగంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశ తూర్పు తీరాన్ని ఆగ్నేయ ఆసియాతో అనుసంధానించడం కోసము భారీ సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థ అనేటువంటి సిద్ధమవుతుంది. సింగపూర్కి చెందినటువంటి లైట్ స్మార్ట్ సంస్థ నేతృత్వంలో మైక్రోసాఫ్ట్, సింగ్టెల్, టాటా కమ్యూనికేషన్స్ వంటి దిగ్గజ సంస్థలతో కూడినటువంటి కౌన్సిల్ అనేటువంటిది I2C అనేటువంటి ప్రాజెక్టు చేపడుతుంది అనమాట. దానిలో భాగంగా 3600 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ కేబుల్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం నుంచి తమిళనాడులోని దక్షిణ చెన్నైలను నేరుగా సింగపూరు మరియు మలేషియాలతో కలుపుతున్నది అనేటువంటి చూసుకోవాలి. ఓకే, ఈ మధ్య హార్మూజ్ అనేటువంటి అక్కడ జరిగినటువంటి వివాదాల నేపథ్యంలో కూడా అక్కడ డేటా కేబుల్స్ కట్ చేస్తాము, మీకు ఇంటర్నెట్ రాదు అని భయపెట్టారు కదా మనల్ని. అందుకనే మనం ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఉన్నటువంటి దిగ్గజ సంస్థలు, ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒకవేళ నెట్ కట్ అయితే కష్టం కాబట్టి, అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి సో ముందు జాగ్రత్త తీసుకుంటున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక మహిళల T20 ప్రపంచ కప్ జరుగుతూ ఉన్నది. ఓకే, సో చూసుకోవచ్చు. ఈరోజు ఉన్నది ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్తో పోటీ అనేది ఉన్నదన్నమాట. సో చూసుకోవాలి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఈకో టౌన్ అనేటువంటిది రంగారెడ్డి జిల్లా సిద్ధాపూర్లో ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ తెలంగాణ కరెంట్ అఫైర్స్లో భాగంగా రంగారెడ్డి జిల్లా సిద్ధాపూర్లో ఇక్కడ 86 ఎకరాలలో ఏర్పాటు చేసినటువంటి ఈకో టౌన్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇక్కడ చూసుకోవచ్చు. అయితే డంప్ యార్డ్స్, ఇక్కడ డంపింగ్ అనేటువంటిది, చెత్త యొక్క డంపింగ్ అనేటువంటిది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటి సమస్య హైదరాబాద్లో. ప్రజెంట్గా మనకు షామీర్పేట్ దగ్గరలో ఉన్నటువంటి జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ ఉన్నది, కానీ అది సరిపోతలేదు. చెత్త అనేది 1,00,000 టన్నుల్లో ప్రతిరోజు బయటకు వస్తూ ఉన్నది, కానీ అక్కడ స్థలం సరిపోతలేదు. మరి దాని యొక్క ప్రాసెసింగ్ కూడా కరెక్ట్ పద్ధతిలో జరుగుతలేదు. అంటే బయట దేశాల్లో మనం చూసినట్టయితే వచ్చినటువంటి చెత్త ద్వారా ఇక్కడ బయోగ్యాస్ తయారు చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేస్తున్నారు, ఓకే, దాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నారు, చాలా రకమైనటువంటి ఎకానమీ జనరేట్ చేస్తున్నారు, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తున్నారు చెత్త నుంచి. కానీ మన దగ్గర ఇంకా అంత పెద్ద మొత్తంలో అది డెవలప్ కాలే. అందుకోసమని జపాన్ యొక్క భాగస్వామ్యంతో ఘన వ్యర్థాల యొక్క నిర్వహణ కేంద్రాన్ని, సో సాలిడ్ స్టేట్ మేనేజ్మెంట్ సెంటర్ని రంగారెడ్డి డిస్టిక్లోని సిద్ధాపూర్లో 86 ఎకరాల విస్తీర్ణంలో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది అనేది చూసుకోవాలన్నమాట. సో కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్, రైట్. ఇక భద్రాచలం శ్రీరామ టెంపుల్ యొక్క రెనోవేషన్ జరుగుతున్నది. దానికోసం 586 కోట్లను కేటాయించారు. మార్చి 27వ తేదీన దానికి భూమి పూజ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కాంటెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే కంచర్ల గోపన్న భక్త రామదాస్ గారు ఎవరైతే ఇక్కడ హస్నాబాద్ అంటే దాన్ని పాల్వంచ అంటున్నారు ప్రజెంట్, అక్కడ తహసీల్దార్గా ఉండే తానిషా కాలంలో ఆయన 1670లో ఆ టైంలో భద్రాచలం టెంపుల్ అనేటువంటిది కట్టించడం జరిగింది. అది శ్రీరామదాస్ సినిమాలో మనం అంతా చూస్తాం. ఓకే, సో అది కూడా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ కొద్దిగా గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక గ్లోబల్ ఏరోస్పేస్ డిఫెన్స్ అనేటువంటి క్యాపిటల్గా హైదరాబాద్ వస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ క్యాపిటల్గా హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ ఏరోమార్ట్ 2026 అనేటువంటిది ఇక్కడ HICC హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే మనకు గచ్చిబౌలిలో ఉన్నదో అక్కడ ఏరోమార్ట్ హైదరాబాద్ 2026ని కండక్ట్ చేశారనమాట. ఓకే, అక్కడ ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమ ప్రస్తుతం హైదరాబాద్ వైపు చూస్తుందని, అత్యాధునిక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థలో వినియోగించేటువంటి కీలక విభాగాలు స్పేర్ పార్ట్స్ అనేటువంటివి మన హైదరాబాద్లో తయారవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఓకే, సో దాంతోపాటు దానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. తెలంగాణ ఏరోస్పేస్ డిఫెన్స్ రంగము ఏటా 30% వార్షిక వృద్ధిని నమోదు చేస్తున్నదని, గతేడాది ఈ రంగాల ఎగుమతులు 103% పెరిగి తొలిసారిగా ఫార్మా రంగం యొక్క ఉత్పత్తులను అధిగమించాయి అనేటువంటిది చెప్తున్నారు. సో ఇది మనకు ఉండేటువంటి ఏదైతే ఎకనామిక్ అవుట్లుక్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా కూడా ఇంపార్టెంట్. సో ఏరోస్పేస్ డిఫెన్స్ సంబంధించినటువంటి ఎగుమతులు అనేటువంటివి ఫార్మా రంగం యొక్క ఉత్పత్తులను దాటిపోతున్నాయి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఆ రకంగా చూసుకోండి, ఇంపార్టెంట్. ఇక తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా సంజయ్ జాజు గారు పదవి బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉన్నటువంటి కె రామకృష్ణారావు గారు పదవి విరమణ తీసుకున్నారు. ఓకే, దాన్ని బట్టి సంజయ్ జాజు గారు ఈయన 1992 బ్యాచ్ సంబంధించినటువంటి వ్యక్తి నూతన చీఫ్ సెక్రటరీగా
ఎంపిక కావడం పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగిందనమాట. ఓకే రైట్. ఇక నెక్స్ట్ చూసినట్టయితే బడులపై రూఫ్ టాప్ నిబంధనల మార్పు అనేటువంటి ఇక్కడ న్యూస్లో ఉన్నది. ఇది తెలంగాణ స్కీమ్స్లో భాగంగా ఉన్నటువంటి దాని యొక్క అవగాహన కోసం తీసుకున్న అంతే. అయితే మనకు మన ఊరు మన బడి అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు, కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దానిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల పైన రూఫ్ టాప్స్ పైన సోలార్ రూఫ్ టాప్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకే, దాన్ని పర్యవేక్షించినటువంటి సంస్థ ఏంటంటే తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాం, రెడ్కో అని చెప్పేసి అంటాం. ఆ రెడ్కో అనేటువంటిది ఇక్కడ 9,937 పాఠశాలలపై 280 కోట్లతో 46 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి సౌర విద్యుత్ పలకలు, ఓకే సోలార్ ప్లాంట్స్ సంబంధించినటువంటి టెండర్లను పిలిచింది ఆల్రెడీ ఇంతకుముందు. అయితే వాళ్ళు సరిగా చేస్తలేరు, ఓకే మళ్ళీ మార్చుతామని చెప్పేసి మళ్ళీ ఒకసారి మార్చడం జరుగుతుంది అనమాట. సో ఆ నేపథ్యంలో ఈ న్యూస్ అనేది వచ్చింది. సరే అదంతా మనకు అవసరం లేదు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన ఊరు మన బడి అనే కార్యక్రమంలో సోలార్ రూఫ్ టాప్స్ అనేటువంటి దాన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలపైన ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఎంతకి తీసుకున్నారు? 9,937 పాఠశాలలకు తీసుకున్నారు. 280 కోట్లతో 46 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి సౌర విద్యుత్ పలకలని ఓకే సో దానికోసం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ పేపర్లెస్ ఈ క్యాబినెట్ అంటే ఈ క్యాబినెట్ అనేటువంటిది తెలంగాణలో జరిగింది. ఓకే, మొన్న జరిగినటువంటి క్యాబినెట్. అదేవిధంగా ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ మళ్ళొకసారి తీసుకొని మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది దీనికి సంబంధించింది. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ అనేటువంటిది నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, మరింత కంటెంట్ ఇవ్వడానికి ఓకే మోటివేట్ చేస్తే. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కూడా నచ్చితే ఆ సబ్స్క్రైబ్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, ఆ గంట కొట్టండి. గంట కొడితే ఓకే సో తొందరగా నేను పెట్టినటువంటి వీడియోస్ మీకు అందుతాయి అన్నమాట. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే సో మరిన్ని లాభాలు మీకు అందడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ, జై హింద్.